హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో గోంగూర పచ్చి రొయ్యలు పులుసు చేస్తున్నానండి. చాలా టేస్ట్గా ఉంటుందండి. వేడి వేడి అన్నంలో ఈ పులుసు కానీ వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి. నేను చెప్పేదానికన్నా మీరు చేసి తినండి, చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇది ఎలా తయారు చేయాలి ఏమిటి మీకు మొత్తం నా ఛానల్లో మీకు ఈ వీడియోలో చూపిస్తానండి. సూపర్గా ఉంటుందండి. ఇంకా సైడ్ డిష్గా ఏమీ అవసరం లేదండి, ఇలాగే తినేయొచ్చు. సూపర్గా ఉంటుంది. ఇప్పుడు మనం గోంగూరని చక్కగా కడిగించుకొని ఒక కళాయిలో మనం శుభ్రంగా ఉడకబెట్టుకోవాలండి. గోంగూర చక్కగా ఉడికిన తర్వాత స్ట్రైనర్తో తీసేసి మనం ఇలా చక్కగా చల్లార్చుకోవాలండి. కొంతమంది ఇలా ఉడకపెట్టుకొని కూడా చేసుకుంటారు, కాకపోతే అలా బాగోదండి. మనం ఇలా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఈ పులుసుకి ఇలా పేస్ట్ వేసుకుంటేనే టేస్ట్ అండి. మీరు ఎప్పుడు ఇలా తయారు చేసుకోకపోతే ఇలా చేసి ఇప్పుడు చూడండి. గోంగూరని చూసారు కదా, ఇలా స్మూత్గా పేస్ట్గా చేసుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద కళాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కాస్త హీట్ అయ్యాక ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు జీలకర్ర చిట్లిన తర్వాత ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి, కరివేపాకు వేసుకోవాలండి. వెల్లుల్లి ఇలా చితక్కొట్టుకొని వేసుకుంటేనే ఈ పులుసుకి టేస్ట్ అండి. ఇలా వేసుకుంటేనే దాని ఫ్లేవర్ మొత్తం మన పులుసుకైతే వస్తుంది, సూపర్గా ఉంటుంది. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు చక్కగా మనం మగ్గనివ్వాలండి. మరీ బ్రౌన్ కలర్ అవసరం లేదండి. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు మనకి మగ్గిపోతే సరిపోతుంది. ఇప్పుడు మనం చక్కగా కడిగి పెట్టుకున్న పచ్చి రొయ్యల్ని ఇందులో వేసుకోవాలి. ఇందులో కాస్త మనం పసుపు వేసుకోవాలండి. పసుపు వేసుకున్నాక ఈ రొయ్యల్ని చక్కగా వేయించుకోవాలండి. ఇందులో ఉన్న వాటర్ మొత్తం మనకి వస్తుందన్నమాట. వాటర్ ఇంకిపోయేంత వరకు మనం ఈ రొయ్యల్ని చక్కగా వేయించుకోవాలండి. సూపర్గా ఉంటుందండి ఈ పులుసు అయితే. వేడి వేడి అన్నంలో గనక ఈ పులుసు గనక వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. ఇప్పుడు ఈ రొయ్యల్ని మనం చక్కగా వేయించుకోవాలండి. ఇప్పుడు వేగిపోయాక మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా గోంగూర పేస్ట్, ఇలా వేసుకోవాలి. ఇందులో ఈ పేస్ట్ వేసుకున్నాక మనం చక్కగా కలుపుకోవాలండి. ఒక 2-3 నిమిషాల వరకు మనం కాస్త ఇలా వేయించుకోవాలండి. ఇప్పుడు ఇందులో కాస్త సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ కాస్త ఎక్కువగానే పడుతుందండి, ఎందుకంటే మనకి గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి కాస్త ఉప్పు అయితే బాగానే పడుతుంది. ఇప్పుడు మనం ఇది కాస్త వేయించాలన్నమాట. ఒక 3 నిమిషాల వరకు కాస్త వేయించాలి. ఇది వేగాక మనం చూసుకుంటూ, నేనైతే ఇప్పుడు కాస్త చూసానండి, ఇంకా నాకైతే ఉప్పు కొద్దిగా సాలలేదు, ఇంకాస్త ఉప్పు వేసుకుంటున్నాను. కారం అయితే సరిపోయింది. ఇప్పుడు ఇందులో మనం చూసుకొని వాటర్ పోసుకోవాలండి. మీకు పల్చగా కావాలో అలా చేసుకోవాలి. కొంతమంది ఇలా ముద్దలా చేసుకుంటారండి చిక్కగా. మాకైతే కొద్దిగా పల్చగా ఇష్టమండి. మా ఇంట్లో మేము కొద్దిగా పల్చగా చేసుకుంటాము. ఇందులో కాసిన్ని వాటర్ పోసుకోవాలండి. వాటర్ పోసుకున్నాక ఇంకా మనం సిమ్లో పెట్టేసి ఈ పులుసుని అయితే చక్కగా మరగనివ్వాలండి. చూసారు కదా, ఇప్పుడు ఇది మనము మూత పెట్టేస్తే కాస్త సిమ్లో పెడితే చక్కగా మనకి ఈ పులుసు అనేది ఉడుకుతుందండి. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూసినట్లయితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇప్పుడు వేడి వేడి గోంగూర రొయ్యల పులుసు అండి, సూపర్గా ఉందండి, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.